तो आइए सब बाइबल खोल दीजिए। కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విందాం। तो आइए थोड़ी देर प्रभु की बातें हम सुनेंगे। దేవుని మాటలు విందాం। प्रभु की बातें सुनेंगे। అందరూ సిద్ధంగా ఉన్నారా? सब तैयार हैं? బైబిల్ తెరవండి। बाइबल खोलिए। కొన్నిసార్లు कई बार ఇతరులు భయపడుతున్నారులే అని తెలియకుండానే మనం కూడా భయపడతాం। कई बार दूसरे डर रहे हैं ये सुनते सुनते सोचकर अनजाने में हम भी डरने लग जाते हैं। వాళ్ళు ఎందుకు భయపడతారో మనకు తెలియదు। वो क्यों डर रहे हैं हमें नहीं पता। మనం కూడా భయపడతాం। हम भी डरते हैं। తెలుసుకోవాలనుకోం అసలు। उसके बारे में जानने की कोशिश भी नहीं करते। అసలు దాంట్లో ఉన్నట్టు మర్మం ఏంటో అర్థం కాదు। उसके अंदर क्या बात है उसको हम सोचते भी नहीं। దీన్ని ఏమంటామంటే इसको कहते हैं సత్యం ఎరగక అనుకరించే వాళ్ళు అంటాం। सच्चाई को ना जानकर उसके पीछे चलने वाले। ఒక అడవిలో ఒక చీమ పరిగెత్తుందంట। एक जंगल में एक चींटी दौड़ रही थी। పరిగెత్తుంది బాగా। बहुत ज्यादा दौड़ रही थी। ఒక ఎలుక ఎదురొచ్చింది। एक चूहा सामने आ गया। ఏయ్ చీమ చీమ ఎక్కడికి ఇంత బాగా ఏకంగా పరిగెత్తున్నావు అని అడిగింది। चींटी कहाँ जा रही हो दौड़ दौड़ कर? ఓయ్ పెద్ద జంతువు ఉంది అక్కడ। उधर एक बड़ा जानवर है। అది నన్ను తినేస్తుందేమో। शायद वो मुझे खा लेगी। అది నాకంటే పెద్దది। क्योंकि वो मुझसे बड़ी है। నన్ను తినేస్తుందేమో। मुझे खा जाएगी इसलिए నేను వెళ్ళిపోతున్నాను। मैं यहाँ से भाग रही हूँ। ఎలుక అందంట चूहे ने कहा అమ్మో నన్ను కూడా తింటదేమో। शायद वो मुझे भी खा जाएगी। నేను కూడా నీ వెంట వస్తాను। मैं भी तुम्हारे साथ ही दौड़ूंगा। పరిగెత్తుతుంది। दोनों दौड़ने लगे। కొంత దూరం ఇద్దరు పరిగెత్తారు। थोड़ी दूर तक दोनों दौड़े। కుందేలు ఎదురొచ్చింది। खरगोश सामने आया। ఏయ్ ఎక్కడ పరిగెత్తున్నారు ఏంది అంత భయంకరంగా వెళ్ళిపోతున్నారు అన్నారు। तुम दोनों इतनी तेज की दौड़ दौड़ कर कहाँ जा रहे हो? సేమ్ అందంట चींटी ने कहा అది అక్కడ జంతువు ఉంది। वहाँ एक जानवर है। అది నాకంటే పెద్దది। वो मुझसे बड़ा है। నన్ను తింటదేమో నేను భయ పరిగెత్తున్నాను అన్న। मुझे वो खा लेगा करके डर के मारे मैं दौड़ रहा हूँ। ఎలుక అందంట चूहे ने कहा నన్ను కూడా తింటదేమో నేను పరిగెత్తున్నాను। मुझे भी खा लेगा इसलिए मैं भी दौड़ रहा हूँ। తర్వాత ఈ మూడు పరిగెత్తుతుంది। फिर उसके बाद खरगोश भी उनके साथ दौड़ने लगा। కొంత దూరం వెళ్ళినాక कुछ दूर जाने के ఒక बाद నక్క ఎదురొచ్చింది। एक लोमड़ी आई। నక్క అందంట लोमड़ी ने कहा భయ్ ఎక్కడికి ఇట్లా పరిగెత్తున్నారు ఎందుకు कहाँ जा रहे हो इतनी तेज तेज की दौड़ कर? సేమ్ అందంట चींटी ने कहा అదొక పెద్ద జంతువు ఉంది అక్కడ। उधर एक बड़ा जानवर है। నాకంటే పెద్ద జంతువు అది। मुझसे बड़ा जानवर है। నన్ను తింటదేమోనని मुझे खा लेगा इसलिए భయపడి పరిగెత్తున్నాను। मैं तो डर के मारे दौड़ रही हूँ। నక్క అందంట लोमड़ी ने మో कहा నన్ను కూడా తింటదేమో मुझे भी खा लेगा పరిగెత్తున్నా। इसलिए हम दौड़ रहे పరిగెత్తి हैं। పరిగెత్తి 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 పరిగెత్తిన తర్వాత दौड़ दौड़ कर నక్క కలుపు వచ్చింది। लोमड़ी थक गई। నక్క కలుపు వచ్చి थकने के बाद ఓయ్ అసలు ఎవరు వస్తున్నారు ఏంటి ఏం తెలియకుండా ఇలా పరిగెత్తున్నావు నా కలుపు వచ్చింది బాబు నేను మాత్రం పరిగెత్తను అన్నాడు। अरे कौन हमारा पीछा कर रहा है कौन है मैं तो जानता भी नहीं लेकिन दौड़ रहा हूँ मैं तो अब थक गया मैं नहीं दौड़ूंगा करके वहीं पे रह गया। అప్పుడు సేమ్ అందంట चींटी ने कहा ఒక పెద్ద గండుసి ఉంది అక్కడ। एक मोटी सी बड़ी चींटी है उधर। కాలాసింటి वो एक मोटा काला चींटी है उधर। పెద్ద గండుజీ ఉంది అక్కడ। बहुत मोटी काला चींटी है అది उधर। నన్ను తింటదేమోనని वो मुझे खा लेगा करके నన్ను తింటదేమోనని मुझे खा लेगा నేను करके పరిగెత్తాను। मैं तो दौड़ी। మరి మమ్మల్ని ఎందుకు పరిగెచ్చావు అన్నాడు। फिर तुमने मुझे हमें क्यों दौड़ाया करके उन्होंने कहा। నేను మిమ్మల్ని తింటదని చెప్పాను। मैंने ये कहा कि वो तुम्हें खा जाएगी। నిన్ను తింటదని చెప్పాను। तुम्हें खाएगी करके मैंने बोला నన్ను क्या? తింటదని చెప్పా। मैंने कहा मुझे खा जाएगी। నన్ను తింటదని చెప్పాను मुझे खा जाएगी। అంతేగాని మిమ్మల్ని తింటదని అనలేదుగా। मैंने ये तो नहीं कहा तुम्हें खा जाएगी। మిమ్మల్ని పరిగెత్తమని చెప్పాను। मैंने क्या तुम्हें दौड़ने के लिए बोला? చూసారా? देखा కొన్నిసార్లు కదా कई बार प्रियो మాటలు అర్థం కావు। कई बार बातें समझ में नहीं आती। అర్థం కావు समझ में नहीं आती। గ్రహించే శక్తి ఉండదు। समझने की शक्ति नहीं होती। ఇది గొర్రెదాడు అంటాం। इसको कहते हैं भेड़ों की तरह झुंड में चले जाना। గొర్రెదాడు भेड़ों की तरह తలకాయ ఉంచుకుని వెళ్తాడు। सर झुका के जाते रहना। కానీ लेकिन సత్యం అనే వాక్యం ఉంది మనకు। सच्चा वचन है हमारे लिए। సత్యం అనే వాక్యం ఉంది। सच्चा वचन మనకు ఒక సందేశం ఉంది। हमारे लिए एक संदेश है। నేను రక్షించబడిన వారి గురించి చెప్తున్నాను ఈ मैं విషయం। उद्धार पाए हुए के बारे में बता रहा हूँ। రక్షించబడిన వారి उद्धार पाए हुए के बारे में। రక్షించబడటం ఏం తెలుసా? उद्धार पाना मतलब क्या है? మురికి వాళ్ళు ఉంటారు। మురికి వాళ్ళు స్నానం చేసినాక ఫ్రెష్ గా ఉంటారు। मैले लोग होते हैं जब वो नहा लेते हैं वो तो फ्रेश हो जाते हैं। బాగా చెమటలు బట్టి पूरे पसीने पसीने हो जाते हैं। తల నుంచి అరికాలు सर వరకు से लेकर पांव तक గొడ్లు కూడా మాసిపోయి ఉంటాయి। कपड़े भी पूरे गंदे हो जाते हैं। కానీ लेकिन అలాంటి వాళ్ళు స్నానం చేస్తారు। ऐसे लोग नहाते हैं మంచి సబ్బుతో స్నానం। अच्छे साबुन से नहाते తల हैं। నుంచి అరికాలు వరకు। सर से लेकर पांव तक। తర్వాత బట్టలు వేసుకుంటారు। उसके बाद अच्छे ఓ वस्त्र మంచి ఫ్రెష్ पहनते हैं। బట్టలు వేసుకుంటారు। अच्छे वस्त्र पहनते हैं। అదే రక్షణ అంటే। वही उद्धार है। అదే రక్షణ అంటే। वही उद्धार है।
కాబట్టి इसलिए రక్షణ పొందిన మనం उद्धार पाए हुए हम మళ్ళీ लोग, ఆ గందకి మనకు అంటకూడదు. फिर से वो गंदगी हमें नहीं लगनी चाहिए, ఎందుకంటే రోజు మనం స్నానం చేస్తాం. क्योंकि रोज हम नहाते हैं. వాక్యం అనే ఉదక స్నానం చేస్తాం. वचन रूपी स्नान हम रोज करते हैं. సంఘానికి ఇచ్చినటువంటి మంచి మాట తెలుసా, వాక్యం అనే ఉదక స్నానం చేస్తూ ఉండాలి. कलीसिया की एक अच्छी बात दी गई है, वचन रूपी स्नान हमें रोज కడుక్కుంటూ करना ఉండాలి चाहिए, పిల్లలు. रोज धोते रहना चाहिए, కడుక్కుంటూ ఉండాలి. रोज धोते रहना రోజు కడుక్కుంటూ चाहिए, ఉండాలి. रोज अपने आप को धोना चाहिए. ఏమన్నా నాకేమన్నా వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయా? मेरे अंदर कोई विरुद्ध स्वभाव है, నేను తెలియక ఏమన్నా చేస్తున్నానా? अनजाने में कुछ कर रहा हूँ क्या? కడుక్కోవాలి. अपने आप को धोना चाहिए, నిర్లక్ష్యంగా ఉండకూడదు. लापरवाही से नहीं रहना चाहिए, నిర్లక్ష్యంగా ఉండకూడదు. लापरवाही से नहीं रहना ఇతరులు चाहिए. ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా మనం కూడా ఆళ్ళ నుంచి మనం భయపడకూడదు. दूसरे क्यों डर रहे हैं ये ना जानते हुए उनको देखकर हमें भी नहीं डरना चाहिए. భయపడినప్పుడు అంట जब डरते हैं చేతగాని వాళ్ళం అయిపోతాం. हम बेकार लोग हो जाते हैं, చేతగాని వాళ్ళం అయిపోతాం. हम कुछ नहीं कर చూడండి, पाते. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు जो नया नया ड्राइविंग सीखते हैं, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. नया नया ड्राइविंग सीखते हैं, వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు जब वो ड्राइविंग करते వాళ్ళకి हैं కొన్ని రూల్స్ తెలియవు. उनको कुछ नियम पता नहीं होते, కొన్ని రూల్స్ తెలియవు. नियम पता नहीं होते. బాగా ట్రాఫిక్ లోకి వెళ్ళిపోయినాక अच्छी ट्रैफिक में जाने के बाद కాళ్ళు చేతులు ఆడకుండా వదిలేస్తారు. उनके हाथ पैर काम नहीं करते, वो गाड़ी चलाना छोड़ देते हैं, కాళ్ళు చేతులు ఆడకుండా వదిలేస్తారు. छोड़ देते हैं. वो వదిలేసి छोड़कर దేనికో ఒకదానికి గుద్దేస్తారు. किसी ना किसी को टक्कर मार देते हैं, దేనికో ఒకదానికి గుద్దేస్తారు. किसी ना किसी चीज को टक्कर मार देते ఏంటంటే हैं. अगर कुछ बोले तो నాకేం అర్థం కాదు, मुझे कुछ समझ में नहीं నా आ रहा, కాలు చెయ్యాలి, मेरे हाथ पैर काम नहीं कर रहे, నా కాలు చెయ్యాలి. हाथ पैर काम नहीं कर रहे. ప్రియులారా, ప్రియం, భయపడితే अगर डरोगे చేతగాని వాళ్ళం అయిపోతాం. हम कुछ नहीं कर पाएंगे. మన ప్రార్థన కూడా దేవుడు వినడు. हमारी प्रार्थना भी प्रभु नहीं మనం सुनेगा. బైబిల్ చదువుతున్నా ఒక మనసు ఇంకొక రకంగా ఉంటది, ఇంకొక రకంతో బైబిల్ చదువుతాం. मन तो अलग बातों पे खींचता रहेगा, लेकिन दूसरी तरफ मन रखकर बाइबल पढ़ते ఏకాగ్రత रहेंगे. ఉండదు ప్రియులు. एकाग्रता नहीं होती, ఏకాగ్రత ఉండదు. एक ही मन नहीं होता. ఏకాగ్రత ఉండాలి మనిషికి. इंसान के अंदर एकाग्रता होनी चाहिए. ఏకాగ్రత లేదనుకో, अगर ये नहीं है, మనం చదివింది వేస్ట్, ప్రార్థన వేస్ట్, हम ఉపవాసాలు వేస్ట్. हम जो बाइबल पढ़ते हैं वो व्यर्थ है, प्रार्थना व्यर्थ है, और जो उपवास रखते हैं वह भी व्यर्थ है. ఉపవాసాలు కడుపు మాడుచుకుంటారు కానీ ప్రయోజనం లేదు. उससे पेट हम जला के रखेंगे, उससे कोई फायदा नहीं है. కడుపు మాడుచుకుంటారు, पेट जला लेते हैं, ప్రయోజనం లేదు. उससे कोई फायदा అసలు नहीं. ఎప్పుడు ఉపవాసం ఉండాలి? कब उपवास रखना चाहिए, ఎందుకు ఉపవాసం ఉండాలి? क्यों उपवास रखना ఎక్కడ चाहिए, ఉపవాసం ఉండాలి? कहाँ उपवास रखना ఎవరు चाहिए, ఉపవాసం ఉండాలి? किसको उपवास करना దేనికి चाहिए, ఉపవాసం ఉండాలి? इसलिए उपवास रखना चाहिए, తెలియదు. नहीं पता. వాళ్ళు ఎవరు చెప్పారంట वो किसी ने कहा ఉపవాసాలు ఉండమని? उपवास रखो, మనం ఉంటున్నాం हम ఉపవాసం. उपवास रखते हैं. ఉపవాసాలు ఉండండి. उपवास रखो, ఉపవాసం ఉండమంటే ఉంటామేనా? क्या उपवास रखने के लिए बोला तो रखोगे? అసలు ఉపవాసం గురించి తెలుసుకోవాలా? उपवास के बारे में जानना है ना. ఒకరోజు చెప్తాను మీకు. मैं एक दिन आपको అసలు बताऊंगा ఉపవాసం ఎక్కడ ఉండాలి, उपवास कहाँ रखना ఎందుకు चाहिए, ఉండాలి? किस लिए रखना ఎప్పుడు चाहिए, ఉండాలి, कब रखना ఎవరు चाहिए, ఉండాలి, किसको रखना चाहिए, ఎందుకు ఉండాలి? क्यों रखना चाहिए. ప్రియులారా, प्रियो, ఇట్లా ఈ సేవ కనుక ఏ రకంగా పరిగెత్తుందో మనం అందరం అట్లా గొర్రెదోడుగా పరిగెత్తబాకండి. जैसे चींटी दौड़ी और उनके पीछे सब लोग दौड़ने लगे, उसी तरह मत दौड़िए. ఒకసారి అంట एक बार ఒక సాధు एक साधु నడి రోడ్డు మీద बीच सड़क पर, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. उसने साधु के कपड़े पहने थे, నడి రోడ్డు మీద बीच सड़क पर పైకి చూస్తున్నాడంట. ऊपर को देख रहा था. పైకి చూస్తుంటే ऊपर को देखने से ఒకడు వచ్చాడు. एक आया, "ఒరే సాధు పైకి చూస్తున్నాడు, अरे ये साधु बाबा ऊपर देख रहे ఏదో हैं, మొత్తానికి కనపడుతుంది అక్కడ, कुछ तो दिखाई दे रहा है ऊपर, ఏదో కనపడుతుంది సాధు బాబాకి." साधु बाबा को कुछ दिखाई दे रहा है. ఈడు కూడా చూస్తా మొదలు పెట్టాడు. ये भी उनके साथ खड़ा होकर ऊपर देखने लगा. ఆడేం కనపడతాడు ఇడికి. उधर तो कुछ दिखाई नहीं रहा उसे, సాధు చూస్తున్నాడు, ఈడు కూడా చూస్తున్నా పైకి. साधु देख रहा है करके ये भी ऊपर देख रहा था. ఇంకా ముగ్గురు వచ్చారు. और 3 लोग आए. ఒరే సాధు చూస్తున్నాడు, साधु देख रहा है, సాధు పక్కన ఇంకో అతను కూడా చూస్తున్నాడు, साधु के बगल में ये व्यक्ति ये भी ऊपर देख रहा ఏదో है, కనపడుతుంది कुछ दिख रहा है అని शायद. వీళ్ళు కూడా చూస్తున్నారు. ये 3 लोग అట్ట भी देख 50 रहे మంది हैं. అయిపోయారు. इस तरह 50 लोग इकट्ठा हो ట్రాఫిక్ गए. ఎక్కువైపోయింది, ट्रैफिक वहां पे भी ज्यादा हो ట్రాఫిక్ गया, జామ్ అయిపోయింది. ट्रैफिक जाम हो गया. వెంటనే పోలీసులు వచ్చి तुरंत पुलिस वाले आए. చుట్టూరు జనం బాగుంటారు కదా, चारों तरफ भीड़ थी ना, ఒక లాఠీ తీసుకొని एक लाठी लिया, ఆ సాధు బాబాని साधु बाबा ఆ को మెడ మీద ఒకటి వేసాడంట. उसकी गर्दन पे लाठी. ఏందా నువ్వు చేస్తున్నాను? अरे तुम क्या कर रहे हो? అబ్బా నా మెన్నరం పట్టిందయ్యా, అందుకని కింద కొంగట్లు, అందుకని పైకి చూస్తున్నాను అన్నాడు. साधु बाबा ने कहा मेरी गर्दन की नस पकड़ गई, नीचे ही नहीं हो रही, ऊपर की ऊपर ही रह गई, इसलिए मैं ऐसे ही అరగంట देख रही నుంచి हूँ. నా ప్రాణం పోయిందయ్యా, आधा घंटा ऐसे खड़े खड़े बिल्कुल थक गया मैं, అసలు కింద కొంగలేదయ్యా. गर्दन नीचे ही नहीं हो रहा పోలీసు था. ఆయన మంచి పని చేసావయ్యా. पुलिस भाई आपने अच्छा काम किया. అర్థమైందా? समझ में आ गया. గొర్రెదాడు ఉండకూడదమ్మా క్రైస్తవులకి. क्रिश्चियन लोगों को एक भेड़ के समान झुंड में जाना ऐसा नहीं होना बाइबल चाहिए. हमारे पास बाइबल है, మనకు బైబుల్ बाइबल है, వాక్యం ఉంది, वचन है, ఆఖరి ప్రవక్త ఉన్నాడు. आखिरी नबी है. ఆఖరి ప్రవక్త మాట వినకుండా ఎవరు అనేది ఇజ్రాయెల్ గట్టి పట్టిన గట్టి మనకు కూడా పట్టు. आखिरी नबी की बात ना सुनते किसी और की बात सुनोगे तो जैसे इजराइल की हालत हुई ఆ గట్టి మనకే పట్టుద్ది. वैसी ही हालत होगी हमारी. కాబట్టి పిల్లరా इसलिए प्रियो జాగ్రత్తగా ఉందాం, ध्यान से रहेंगे, జాగ్రత్తగా ఉందాం. ध्यान से रहेंगे. చూడండి, देखिए బైబిల్ తెరవండి. बाइबल खोलेंगे. అసలు మనం ఎందుకు పిలవబడ్డాం, क्यों हम बुलाए गए మన हैं, కర్తవ్యం ఏంటి, అసలు हमारा कर्तव्य क्या है. ఎవడో ఏదో చేతని మనం కూడా పరిగెత్తనే కా. कोई कुछ कर रहा है तो उसको देखकर वैसे ही करना है क्या. చూడండి, देखिए లోకాసు వార్త लूका सुसमाचार 2వ అధ్యాయము, 2रा अध्याय, లోకాసు వార్త लूका सुसमाचार 2వ అధ్యాయము 2रा अध्याय. తీయండి. देखिए
ప్రతి ఒక్కళ్ళు తీయండి. हर एक खोलिए 2వ అధ్యాయము 41 నుంచి 52 వరకు చూస్తే 41 से 52 तक देखें तो టైం లేదు కాబట్టి నేను అక్కడ చదువుతాను, తర్వాత మీరు చదువుకోండి. समय नहीं है, पूरा नहीं पढ़ पाएंगे, बीच में से पढ़ूंगा, आप आगे पढ़ 41 నుంచి लीजिए 52 వరకు చదువుకోండి తర్వాత. 41 वचन से 52 కానీ वचन ఇప్పుడు तक బైబిల్ पढ़ చూడండి. लीजिए। लेकिन अभी देखिए యేసు ప్రభుల వారికి 12 సంవత్సరాలు అప్పుడు. यीशु मसीह 12 साल का था। ధర్మశాస్త్రం రాయబడినట్టు ఏటేటా యెరూషలేములో పస్కా పండుగ చేయడానికి వెళ్ళాలి. जैसे व्यवस्था में लिखा है, हर साल फसह का पर्व बनाने जाना पड़ता था। యెరూషలేం వెళ్ళాలి, यरूशलेम जाना होता మందిరంకి था, వెళ్ళాలి, मंदिर में जाना होता था। కాబట్టి యేసు ప్రభువుకి అప్పుడు 12 సంవత్సరాలు. यीशु मसीह तब 12 साल का था। తన తల్లిదండ్రులతో పాటు ఆయన కూడా వెళ్తా ఉండేవాడు ఏటాట. अपने माता पिता के साथ हर साल वो भी जाता रहता था, ఏటాట వెళ్తా हर ఉండేవాడు. साल जाता रहता था। అయితే వాళ్ళు వెళ్ళి ఆ పండుగలో మరి చక్కగా సమయాన్ని గడిపి మళ్ళీ తిరుగు ప్రయాణం చేశారు. वो वहां पे त्योहार में अच्छा समय बिताया और वापस लौटे। 3 దినాలు అయిపోయింది. 3 दिन हो गए थे। వీళ్ళు అనుకున్నారు, इन्होंने सोचा మన చుట్టాలు ఉన్నారు కదా, हमारे रिश्तेदार है ना, మన చుట్టాలతో పాటు యేసు ప్రభు వస్తున్నాడులే అనుకున్నారు. हमारे रिश्तेदारों के साथ यीशु मसीह आ रहा है, చుట్టాలతో పాటు వస్తున్నాడులే, रिश्तेदारों के साथ आ रहा है, యాడికి వెళ్తాడులే, किधर जाएगा, ఈ ఎవరిగో ఒకళ్ళ దగ్గర ఉంటాడులే किसी न किसी के पास होगा, అనుకున్నారు. ऐसा सोचा। 3 దినములంత తర్వాత ఆయన దేవాలయంలో బోధకు మధ్య కూర్చుండి అక్కడ రాసిన 46 వచనం చదవండి. 46 वचन में लिखा है, 3 दिन के बाद उन्होंने उसे मंदिर में उपदेशकों के बीच में बैठे उनकी सुनते और उनसे प्रश्न करते हुए पाया। అర్థమైందా? समझ में आया? ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? कहाँ था यीशु मसीह? చూడండి, 3 దినముల తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. చూసారా? యేసు ప్రభు यीशु मसीह దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడు. मंदिर में उपदेशकों के बीच में बैठा, తల్లిదండ్రుల అమ్మట రాలా, माता पिता के साथ नहीं आया। అక్కడ ఏదో చర్చ జరుగుతుంది, वहाँ पे कोई चर्चा हो रही थी, అక్కడ ఏదో వాక్య పరిచయం జరుగుతుంది, वहाँ पे वचन सुनाया जा रहा था, ఏదో జరుగుతుంది, कुछ ना कुछ हो रहा था वहाँ पे। అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. वहाँ जाके बैठ गया, అక్కడికి వెళ్ళి కూర్చుని वहाँ बैठकर వాడి మాటలు ఆలకించుచుండెను. उनकी बातों को सुनता रहा। ప్రియులారా, प्रियो, మానవుడుకున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే इंसान की सबसे बड़ी गलती क्या है? ఆలకించడు. सुनता ही नहीं, ఆలకించడు. सुनता ही नहीं। తొందర ఎక్కువ, जल्दबाजी ज्यादा है, తొందర ఎక్కువ. जल्दबाजी ज्यादा। ఆలకించాలి. सुनना चाहिए। చెవులు ఎందుకు ఇచ్చాడు చూడు చెప్పండి. कान क्यों दिए हैं बताइए? చెవులు ఎందుకు ఇచ్చాడు? क्यों दिए हैं? ఆలకించటానికి. सुनने के लिए। మనం ఒక మాట చెప్తే हम एक बात बताते हैं, వాళ్ళ మైండ్ లో ఏదో ఉంటది. उनके दिमाग में पहले से ही कुछ होता है, అర్థమైపోయింది सोचते हैं कि हाँ समझ में आ गया, समझ అర్థమైపోయింది में आ गया, समझ में आ गया। వాళ్ళ మైండ్ లో ముందు నుంచి అది సెట్ అయి ఉంటది. पहले तो उनके दिमाग में पहले से ही कुछ बात होती మనం है, చెప్పేది వాళ్ళకి ఎక్కదు. हम जो कह रहे हैं उसको सुनते भी नहीं है। ఎందుకని? क्यों? ఆ మాటలో సెట్ అయి ప్రకాట్ అయిపోతుంది వాళ్ళకి. क्योंकि जो वो सोच रहे हैं वही उनके मन में అంటే बैठा వాళ్ళ हुआ है। దగ్గర ఉన్న తక్కువదనం ఏంటంటే ఆలకించరు. उनके अंदर किस चीज की कमी है? ढंग से सुनते नहीं, ఆలకించరు. सुनते नहीं। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, నా మాటలు మీ చెవులలో నాటనియండి అన్నాడు. मेरी बातों को तुम्हारे कानों में बोने दो, నాటనియండి. बोने दो। వినరు. नहीं सुनते। అట్ట అనుకున్నానండి పాస్టర్ గారు, पास्टर जी मैंने तो ऐसा सोचा था, అట్ట అనుకున్నానండి. ऐसा सोचा था। ఇంకోళ్ళు అంటారు, और कहते हैं, ఇట్ట వచ్చుద్దని అనుకోలేదండి. पास्टर जी मैंने सोचा ही नहीं था ऐसा हो जाएगा। అసలు విన్నావా? तो क्या आपने सुना? నువ్వు అసలు విన్నావా చెప్పిన మాట? जो कहा था वो बात सुनी आपने? విన్నానండి. हाँ सुना। మరి ఇలా చేసేవి ఎందుకు? तो ऐसे क्यों किया? ఇలా చేసేవి ఎందుకు? वैसे क्यों किया? అనుకున్నానండి. मैंने तो ऐसा सोचा था। ప్రియులారా, प्रियो, మనకు బైబిల్లో बाइबल में యేసు ప్రభు మనకు ఒక ఆదర్శం. यीशु मसीह ही हमारे लिए एक आदर्श है। మన గురువు గారు ఆయన. वो हमारा गुरु है। గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. बिना गुरु के जो विद्या है वो अंधों की जैसी विद्या గురువు है। లేని విద్య గుడ్డి విద్య. जो बिना गुरु की विद्या होती है वो अंधी యేసు होती ప్రభు है। మన గురువు గారు. यीशु मसीह हमारा गुरु है। గు అంటే गु मतलब చీకటి, अंधकार, రు అంటే వెలుగు. रू मतलब रोशनी। అంధకారములో ఉన్నటువంటి మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని ఆయన వెలుగులో నడిపిస్తానికి వచ్చాడు. अंधकार में रहने वाले, पाप में रहने वाले और ज्योति में नहीं रहने वाले हम लोगों को परमेश्वर ने ज्योति में लेके आया। యేసు దూత మరియమ్మ దగ్గరికి వచ్చాడు. स्वर्गदूत मरियम के पास आया। పెళ్ళి అవ్వలప్పుడు, उसकी शादी नहीं हुई थी, పెళ్ళి అవ్వల. मरियम की शादी नहीं हुई थी। అప్పుడు ఆ దూత ఏమన్నాడంటే, तब दूत ने कहा, అమ్మ నువ్వు గర్భవతి అవుతావు. तुम गर्भवती होगी। ఆమె ఆశ్చర్యపోయింది. वो आश्चर्यचकित हो गई, నేనట్ట గర్భవతి, मैं कैसे गर्भवती हो నాకు सकती దేవుడు చెప్పాడమ్మా, हूँ? मुझसे परमेश्वर ने నువ్వు कहा है గర్భవతి అవుతావు, तुम गर्भवती होगी, నువ్వు ఆయనకు ఒక పేరు పెట్టు, तुम उसका एक नाम रखना, యేసు అని పేరు పెట్టు. यीशु। యేసు అని పేరు పెట్టు. यीशु नाम रखना। ఆయన वह వారి ప్రజలను పాపముల నుంచి విడిపిస్తాడు. वो अपने लोगों को उनके पापों से छुटकारा देगा। అంటే యేసు ప్రభువుకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చి పంపించాడు.
यीशु मसीह को परमेश्वर ने एक जिम्मेदारी दी और नीचे బాధ్యత ఇచ్చి పంపించాడు. एक जिम्मेदारी देकर भेजा ఆయన है। ఎవరినో అనుకరించాలని రాలా. वो किसी का अनुकरण करने के लिए नहीं आया। అర్థమైందా మీకు? समझ में आ गया आपको? ఆయన అనుకరించాలని రాలా. किसी का अनुकरण ఆయన करने ఏదో नहीं आया। విద్య నేర్చుకోవడానికి రాలే ఇక్కడ. विद्या सीखने के लिए नहीं ఆయన आया। ఏదో స్కూల్లోకి వెళ్ళి स्कूल जाकर ఎల్కేజీ నుండి ఏదో చదువు చేసుకుని నేర్చుకోవడం రాలా. ఆయన एलकेजी से पढ़ाई शुरू करने के लिए नहीं आया है। ఆయన జ్ఞానవంతుడు. वो ज्ञानी इंसान है। ఆయన వాక్కు ద్వారా ప్రపంచాలు సృష్టించబడ్డాయి. उसके वचन के द्वारा पूरी दुनिया बनी है। ఆయన దేవుడు. वो परमेश्वर है। దేవుని యొక్క ప్రతిరూపం. परमेश्वर का प्रतिरूप है। దేవుడు ఆత్మై ఉన్నాడు. परमेश्वर आत्मा है। దేవుడిని ఎవరు చూడలేదు. परमेश्वर किसी ने नहीं देखा। అందుకే యేసు ప్రభుని ఆ దేవుడు తన దైవత్వాన్ని అంతా యేసులో విడిచి మన దగ్గరికి పంపించాడు. इसलिए परमेश्वर ने अपने अंदर की सारी ईश्वरत्व को यीशु मसीह में रखा और हमारे बीच में भेज दिया। చూడండి, देखिए అక్కడ మందిరంలో वहां पर బోధకుల మధ్య కూర్చొని उपदेशकों के बीच में ముందు వాళ్ళ మాటలు ఆలకించాడు. చూసారా? सबसे पहले उसने उनकी सुनी। ముందు ఆలకించాడు మాటలు. सुनी వీళ్ళు ఏం ये మాట్లాడుకుంటున్నారు, क्या बात कर रहे हैं, ఏం మాట్లాడుకుంటున్నారు, ये क्या क्या बात कर తర్వాత रहे हैं। ప్రశ్నించడం మొదలు పెట్టాడు. उसके बाद उनसे प्रश्न करने लगा। చూసారా? देखा? మీకు అర్థమైందా? आपको समझ में आया? ముందేమో पहले విన్నాడు सुना ఏంటి, क्या है, ఏం మాట్లాడుకుంటున్నారు, क्या बातें कर रहे हैं। తర్వాత उसके बाद ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు. प्रश्न करना शुरू किया। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఆలకించుడి, ఆలోచించుడి. सुनो, सोचो। మంచి పాట రాశాడు మన మామయ్య గారు. हमारे मामा ने एक अच्छा गीत लिखा మంచి है, పాట. अच्छी गीत है। ఆలకించుడి, सुनो, ఆలోచించుడి, सोचो, अनुसరించు, అనుసరించుడి, ఆరాధించుడి. अनुकरण करो और आराधना ఈ करो। మూడు లేకుండా ఆరాధన వ్యర్థం. बिना इस तीनों के आराधना व्यर्थ है। అందరూ ఆరాధిస్తున్నాం, మనం కూడా ఆరాధిస్తున్నాం. सब आराधना कर रहे हैं, इसलिए हम भी आराधना ముందు करें। ఆలకించమన్నాడు, पहले सुनने को कहा, ఆలోచించమన్నాడు, सोचने को कहा, తర్వాత उसके बाद అనుసరించమన్నాడు, अनुकरण करने को, ఆరాధన చేయమన్నాడు. फिर आराधना करने को అప్పుడే कहा। యేసే దేవుడని అన్నాడు. तभी यीशु मसीह ही परमेश्वर है। అర్థమవుతుంది ప్రియులారా, समझ में आ जाता है, అర్థమవుతుంది. समझ में आ जाता है। కాబట్టి इसलिए ముందు ఆలకించాలి, सबसे पहले सुनना है, తర్వాత उसके बाद ప్రశ్నించండి. प्रश्न करना నేను है। అంటాను, मैं कहता మీకు हूँ, వాక్యం విన్నాక वचन सुनने के बाद ఏదైనా డౌట్లు ఉంటే అడగమంటాను. कोई डाउट है तो पूछो। ప్రతి ఆదివారం हर रविवार को సాయంకాలం शाम को 6 గంటలకి 6 बजे మా మొబైల్లో मोबाइल में ఆన్లైన్ లో నేను పెడతాను. मैं ऑनलाइन में मीटिंग रखता हूँ। ఎవరికి డౌట్లు ఉన్నా సరే, किसी को भी कोई डाउट हो, ఎవరికి డౌట్లు ఉన్నా సరే किसी को भी कोई डाउट हो, అడగండి, पूछिए, తెలుసుకోండి. जान लीजिए। మీరు ఆలకించారు. आपने सुना, ఎవరికి డౌట్లు వస్తాయంటే किसको डाउट आते हैं, బాగా ఆలకించిన వాళ్ళు, ध्यान से सुनने वालों को, బాగా ఆలకించిన వాళ్ళు ध्यान से सुनने वालों को డౌట్లు వస్తాయి, डाउट जरूर आएंगे, ఆయేంगे. आएंगे, అప్పుడు తెలుసుకుంటారు. तब जान लेंगे। శిష్యులు తెలుసుకోవాలా? चेलों ने नहीं जाना, శిష్యులు డౌట్లు రాలా? चेलों को डाउट नहीं आए, వచ్చినాయి, आए, తెలుసుకున్నారు. उन्होंने जाना, जाना। నేను దేవుళ్ళో కొత్తగా వచ్చినప్పుడు, जब मैं प्रभु में नया नया आया था, కొత్తగా వచ్చినప్పుడు नया नया आया था, నేను బాగా ఆలకించేవాడిని, मैं बहुत ज्यादा अच्छे से सुनता था, బాగా ఆలకించేవాడిని, अच्छे से सुनता था, నాకు ఆకలి కూడా అయ్యేది కాదు, मुझे भूख भी नहीं लगती थी, నాకు దాహం కూడా అయ్యేది, प्यास भी नहीं लगती थी, ఇల్లు కూడా గుర్తొచ్చేది కాదు, घर भी याद नहीं आता था, ఆలకిస్తా ఉండేవాడిని, सुनता रहता था, ఆలకిస్తా ఉండేవాడిని, सुनता रहता నాకు था, డౌట్లు వచ్చాయి, मेरे को डाउट आते थे, నాకు డౌట్లు వచ్చాయి, डाउट आते थे, డౌట్ అడిగితే डाउट पूछने पर లేదులేండి మీరు ఏదో మీ కొత్తని అట్లా డౌట్లు రాకూడదు అన్నారు నన్ను. तो डाउट जिससे पूछता था वो कहते थे आपको ऐसे ही डाउट्स आ रहे हैं, ऐसे डाउट्स आपको नहीं आने चाहिए, ఈ డౌట్లు సైతాన్ తెస్తాడండి అన్నారు. ये डाउट शैतान ही लेके आता है, అలానే వాళ్ళు ऐसे बोलते थे. నా డౌట్లు క్లియర్ అయ్యేది కాదు, मेरे डाउट मैं पूरा नहीं कर पाता था, నాకు డౌట్లు క్లియర్ అయ్యేది కాదు, मेरे डाउट पूरे नहीं हो पाते కానీ थे. అప్పుడు 95 లో तब 95 में నేను 3 రోజులు ఉపవాసం ఉండి मैंने 3 दिन उपवास रखा దేవుని సన్నిధిలో ప్రార్థించాను. और प्रभु के सम्मुख मैंने प्रार्थना किया, పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा ఈ రోజు నుంచి నేను ఆధారపడుతున్నానయ్యా, मैं आज से आपके ऊपर निर्भर हो रहा हूँ, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, मुझे कोई बताने वाला చెప్పేవాళ్ళు नहीं ఉంటే है, విను, अगर बताने वाला कोई है तो सुनो, కానీ ఏం చెబుతున్నారో సరి చూసుకో జాగ్రత్తగా. लेकिन सुनते समय क्या सुन रहे हो उसको भी परखो. ఈ చేమలాగా కుందేలులాగా ఎలుకలాగా నక్కలాగా చేయబాక పనులు, ये चींटी की तरह, खरगोश की तरह, लोमड़ी की तरह, चूहे की तरह काम मत करो. మీ దగ్గర బైబిల్ ఉంది आपके पास बाइबल है, కాబట్టి इसलिए వాక్యం ఉంది, वचन है, మంచి సందేశము, अच्छा संदेश, చక్కని సందేశం రోజు సాయంకాలం. रोज अच्छा संदेश. ధన్యులు మీరు, आप धन्य हैं, ధన్యులు. धन्य हैं. చక్కని తేడా వింటున్నారు ఈ లోకంలో, इस संसार में और वचन में क्या फर्क है आप सुन रहे हैं, మంచి మాటలు వింటున్నారు, अच्छी बातें सुन रहे हैं. వీటిని జాగ్రత్తగా చెవుల్లో నాటనివ్వండి. ध्यान से इन बातों को अपने कानों में बोने रहने दो. ఇతరులు ఎందుకు భయపడుతున్నారు, दूसरे किस लिए डर रहे ఏ हैं, కారణం చేత किस భయపడుతున్నారు, कारण से डर रहे हैं. తెలుసుకోకుండా మనం భయపడకూడదు, जाने बिना हमें भी नहीं डरना चाहिए, మనం భయపడకూడదు. हमें नहीं डरना నేను चाहिए. ఇందాక చెప్పాను, मैंने पहले ही कहा, భయం గనక వచ్చిందనుకో अगर डर आ गया చేత కాని వాళ్ళు అయిపోతారు. तो हम कुछ नहीं कर पाएंगे. పిరికి వారు
భయపడి వారు దేవుని రాజ్య వారసులు కాదు. डरपोक लोग परमेश्वर के राज्य के वारिस ఎందుకంటే नहीं होंगे, చెయ్యాలనుకుని చేయలేరు. क्योंकि जो करना అంటే चाहते हैं वो कर नहीं ఆత్మలో पाएंगे, చేయలేరు, मतलब आत्मा में कुछ नहीं ఆత్మ कर पाएंगे, పూర్ణులుగా చేయలేరు, आत्मपूर्ण होकर कुछ नहीं कर पाएंगे, చేయలేరు. नहीं कर पाएंगे. కాబట్టి इसलिए ఇప్పుడు ఆలకించండి జాగ్రత్తగా, ध्यान से सुनिए, తర్వాత ప్రశ్నలు అడగండి, డౌట్లు ఉంటే అడగండి. उसके बाद जो डाउट्स हैं वो पूछिए. ఇది తర్వాత उसके बाद వాళ్ళ యొక్క తల్లిదండ్రులు उसके माता पिता 3 దినాలంత ప్రయాణం చేసినాక 3 दिन का उन्होंने सफर किया, వాళ్ళు చూసుకున్నారు. तब उन्होंने देखा రాత్రి అయిపోయింది, रात हो गया, కొడుకు లేడు. बेटा नहीं है. అరే ఏడి కొడుకేడి, कहाँ है बेटा, అరే ఏసేడి, यीशु कहाँ है, ఏసేడి. यीशु कहाँ है. అరే నేను అనుకున్నాను అమ్మ మీ ఇంటికి ఏమైనా మీతో పాటు వచ్చాడా, अरे मैंने सोचा था शायद वो आपके साथ అమ్మ आया మీతో होगा, పాటు ఏమైనా వచ్చాడా, शायद आपके साथ आया అమ్మ होगा, మీతో పాటు ఏమైనా क्या వచ్చాడా. आपके साथ आया है. లేదు మాతో పాటు రాలేదే, नहीं, वो हमारे साथ नहीं आया, మాతో పాటు రాలేదే. हमारे साथ नहीं आया. భయపడ్డారు, डर गए, భయపడ్డారు. डर गए, భయపడి डर कर మళ్ళా ఎత్తుకుంటా వెళ్ళాడు యెరూషలేము. फिर वापस ढूंढते हुए यरूशलेम మళ్ళీ चले गए, ఎత్తుకుంటా వెళ్ళారు. ढूंढते हुए फिर चले गए ఎత్తుకుంటే यरूशलेम. ఎక్కడున్నాడు తెలుసా యేసు ప్రభు, ढूंढते हुए गए तो कहाँ था यीशु मसीह, ఎక్కడున్నాడు యేసు ప్రభు, कहाँ था यीशु मसीह. ఆయన మందిరంలో ఉన్నాడు, उसके मंदिर में था, మందిరంలో ఉన్నాడు. मंदिर में था. మందిరంలో ఎక్కడ కూర్చున్నాడు తెలుసా, मंदिर में कहाँ बैठा हुआ था, బోధకుల మధ్య కూర్చున్నాడు. उपदेशकों के बीच में. ఎక్కడ కూర్చున్నాడు, कहाँ पे, మనలాగా ఏదో కోణేలో కూర్చొని వెళ్ళి हमारी तरह किसी कोने में जाके नहीं बैठा, ఎక్కడో చర్చిలో వెనకమాల కూర్చుంటాం, चर्च में जाके पीछे ही बैठे रहते हैं, నిద్రపోతా ఉంటాం, सोते रहते हैं, నిద్రపోతా ఉంటాం. सोते रहते हैं. నేను కూడా చివరిలో కూర్చున్నాడు, మొదట్లో पहले मैं भी चर्च में पीछे ही बैठता था, చివరిలో కూర్చునేవాడు. आखिरी में बैठता था. ఎందుకు, क्यों, మధ్య మధ్యలో గుట్కా తిని రావచ్చు, बीच बीच में उठ के जाके गुटखा खा के आ सकते हैं, సిగరెట్ దాగి రావచ్చు, जाके सिगरेट पी के आ सकते हैं, సిగరెట్ దాగి రావచ్చు, सिगरेट पी के आ सकते గుట్కా हैं, తిని రావచ్చు. गुटखा खा के आ सकते हैं. అందుకని నేను చివరిలో కూర్చుంటా. इसलिए मैं पीछे बैठता था. సిస్టర్ వాళ్ళ ముందు కూర్చునేవాడు, सिस्टर तो आगे जाके बैठ जाती పిల్లలతో थी, పాటు ముందు बच्चों కూర్చుని. के साथ आगे बैठती थी. కాబట్టి इसलिए అట్లా వెనకమాల కూర్చునే వాళ్ళు ఉండబాకండి. इसलिए पीछे बैठे रहने वालों की నాకు तरह అప్పుడు मत యేసు रहो. ప్రభువుని గురించి తెలిసింది. तब मुझे यीशु मसीह के बारे में पता నేను चला, చదువుకున్నాను. मैंने पढ़ा, అయ్యో యేసు ప్రభువు మధ్యలో కూర్చున్నాడే, अरे यीशु मसीह तो बीच में बैठा బోధకుల था, మధ్యలో కూర్చున్నాడే. उपदेशकों के बीच में बैठा ఎందుకంటే था, చక్కగా మాటలు పడతాయి, क्योंकि अच्छे से बातें सुनाई देती है, చక్కగా మాటలు పడతాయి. अच्छे से बात सुनाई देती है. కొంతమంది కాలు మీద కాలు వేసుకుంటారు, कुछ लोग पैर के ऊपर पैर डाल के बैठ जाते కాలు हैं, మీద కాలు వేసుకుంటారు, पैर के ऊपर पैर डाल के बैठ जाते हैं, విన్నట్టే ఉంటారు, ऐसा लगता है सुन रहे हैं నిద్రపోతా ఉంటారు, और सोते रहते ఒక हैं, నిద్ర వేస్తా ఉంటారు. एक झपकी मार लेते हैं, మళ్ళీ కాసేపు లేచి फिर थोड़ी देर उठकर ఆ నీళ్లు తీసుకొని थोड़ा पानी लेते हैं. వాళ్ళ బాధ తిప్పలు తిప్పలు కాదు, उनकी परेशानी परेशानी ही रहती है, సైతాన్ ఇది, मतलब ये शैतान है, సైతాన్ ఇదే. शैतान यही करता है. ఈ సైతాను ये शैतान మన వాక్యం వినడు, हमें वचन सुनने नहीं देता, విననీడాడు. नहीं सुनने देता, ఏదో ఒకటి. कुछ ना कुछ. మీరు లైవ్ లో వస్తున్నారుగా, अभी लाइव में आ रहे हैं ना, కూర పొయ్యి మీద పెట్టాను, सब्जी मैंने गैस पे रखा है, పాలు పైన పెట్టాను, दूध मैंने गैस पे रखा మధ్య है, మధ్య లేచి చూస్తా ఉంటారు. बीच बीच में उठ के जाके देखते रहते చూస్తారా, हैं, देखते हैं. కానీ మనవాళ్ళు చూడరు, हमारे लोग नहीं देखते, మనవాళ్ళు చూడరు. భయం, नहीं देखते, डर है. నా భయం ఉంది, దేవుడు ఇద్దరు భయం ఉంది. मेरा डर भी है, परमेश्वर का डर भी పాస్టర్ है. భయం ఉన్నా కూడా బాగుపడతారు. जिनके अंदर पास्टर जी का डर है वो सुधर जाएंगे, పాస్టర్ భయం ఎవరికి ఉంటుందో వాళ్ళు బాగుపడతారు. जिनके अंदर पास्टर जी का डर है वो सुधर जाएंगे, వాళ్ళకి దేవుడు భయం కూడా ఉంటుంది, उनके अंदर परमेश्वर का डर भी रहेगा, దేవుడు భయం కూడా ఉంటుంది. परमेश्वर का डर भी కాబట్టి रहेगा. మనవాళ్ళు ఆ పని చేయరు. इसलिए हमारे लोग ऐसा काम మన नहीं చర్చిలో करेंगे, మనకు వచ్చే లైవ్ లో వచ్చే ఎవరో పని చేయరు. हमारे लाइव में आने वाले ऐसा कोई काम नहीं దూర करते. దూరం నుంచి తీసుకొస్తుంది, దూర దూరం నుంచి వాళ్ళు చేయరు. दूर दूर राज्यों से भी आ रहे हैं वो भी नहीं వాళ్ళు करते, కూడా నేర్చుకున్నారు, वो भी सीख गए हैं, వాళ్ళు కూడా वो भी నేర్చుకున్నారు. सीख गए हैं. చూడండి ఎంత గొప్ప ఆనందం, कितना महान आनंद है, ఎంత గొప్ప ఆనందం. कितना महान आनंद है. మన మణికుమార్ గారు ఉన్నారు, फनी कुमारी आंटी है, మణికుమార్ గారు ఉన్నారు. फनी कुमारी आंटी जी. ఒక రోజు కబరస్థానంలో ఉన్నాను నేను. मैं कब्रिस्तान में था एक ఆ दिन. రోజు కబరస్థానంలో ఒక ఆ బరిలుగా ఉండ్లా అంటే ఆ సమాధి చేయాల్సిన రోజు అది. उस दिन किसी को कब्र में रखना था. మన నిమ్మి యొక్క తల్లి గారు చనిపోయిన దినం, निम्मी दीदी के माता गुजर गई थी उस दिन. ఆ రోజు మరి కబరస్థానంలో ఉంది, అక్కడ ఆ బరిలు అయిపోయింది, उस दिन कब्रिस्तान में उनको रख दिया था, సమాధి కార్యక్రమం అయిపోయింది. कब्र का सारा कार्यक्रम हो गया సిస్టర్ था. ఫోన్ సిస్టర్ ఎత్తింది, పాస్టర్ గారు ఎత్తింది. फनी कुमारी आंटी का फोन पास्टर जी ने उठाया. 40 కిలోమీటర్లు 40 किलोमीटर ఒక్కతే డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిందంట. अकेले ड्राइव करते हुए अपने मम्मी पापा के पास गई, లైవ్ లోకి తీసుకురావాలని. उनको लाइव में लेके आना है करके. బ్రదర్ గారు కూడా వెళ్ళలేదంట. उनके पति भी उनके साथ नहीं गए. చూడు, ఒక ఆడ మనిషి एक अकेली स्त्री 40 కిలోమీటర్లు 40 किलोमीटर ఒక్కతే నడుపుకుంటుందంటే अकेली गाड़ी चलाते ఎందుకో हुए गई. తెలుసా? क्यों? బాగా ఆలకిస్తుంది. क्योंकि अच्छे से सुन रही है. ఎప్పుడైతే లాక్ డౌన్ మొదలైందో మార్చి 22 నుంచి जब से लॉकडाउन मार्च 22 तारीख से शुरू हुआ ఇప్పటి వరకు अभी तक ముందే వచ్చి కూర్చుంటుంది, सबसे पहले आके बैठ ఒక जाती है, బుక్ తీసుకుంటది, एक किताब ले लेती పెన్ है, తీసుకుంటది, पेन ले लेती है, కూర్చుంటుంది, बैठ जाती है, కూర్చుంటుంది. बैठ जाती है, గవాయి మంచి గవాయి अच्छी गवाही देती है. భాష గారండి, पास्टर जी, నిజంగా ఈ లాక్ డౌన్ లో सच में इस మీ लॉकडाउन में వాక్యం మమ్మల్ని బ్రతికించింది, आपके वचन ने ही हमें बचाया బ్రతికించిందండి. बचाया है. తల్లిదండ్రులు వాక్యానికి వెళ్ళి माता पिता को वचन सुनाने के लिए ఎందుకని लेके, ఆలకిస్తుంది, क्योंकि वो ध्यान से सुन रही మంచిగా है, ఆలకిస్తుంది, अच्छे से తన सुन रही है, కర్తవ్యం తెలుసుకుంది. अपने कर्तव्य को पहचान యేసు लिया. ప్రభు కూడా తన
బాధ్యతను యేసు ప్రభు తెలుసుకున్నాడు. यीशु मसीह भी अपने कर्तव्य को पहचानता था, కానీ लेकिन తల్లిదండ్రులు భయపడ్డారు. माता पिता डर गए, భయపడి మళ్ళీ डर వెనక్కి వెళ్ళారు. वापस चले गए, యెరూషలేము వెళ్ళారు. यरूशलेम गए, ఆ బోధకుల మధ్య కూర్చున్నారు. उपदेशकों के बीच में यीशु बैठा అయ్యా था। ఏంటి ఎక్కడ కూర్చున్నావు? यहाँ पे क्यों बैठे हो, అయ్యా ఎందుకు ఎక్కడ కూర్చున్నావు? क्यों यहाँ बैठे हो? మీరు అక్కడ గమనిస్తే अगर आप देखें तो 48వ వచనంలో చూస్తే 48 में ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగు చేసిదివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖించుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, तब वे उसे देखकर चकित हुए और उसकी माता ने उससे कहा, हे पुत्र, तूने हमसे क्यों ऐसा व्यवहार किया? देख, तेरा पिता और मैं कुड़ते हुए तुझे ढूंढते थे। ఆయన మీరేలా నన్ను ఎదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా? उसने उनसे कहा, तुम मुझे क्यों ढूंढते थे? क्या नहीं जानते थे कि मुझे अपने पिता के भवन में होना अवश्य है? తల్లిదండ్రులు భయపడ్డారు, माता पिता डर गए, కానీ యేసు ప్రభు భయపడ్డారు. लेकिन यीशु मसीह नहीं डरा। ఎన్ని సంవత్సరాలు? कितने साल? 12 సంవత్సరాలు. 12 साल का था। మన పిల్లలైతే हमारे बच्चे हो तो, మన పిల్లలైతే हमारे बच्चे हो, తిరణాలకు వెళ్ళేవనుకో, अगर मेले में चले गए, తిరణాలకు వెళ్ళేవనుకో, मेले में चले गए, తల్లిదండ్రులు తప్పిపోయారు అనుకో, अगर माता पिता से वो भटक गए, ఏడుస్తూ ఉంటారు, रोते रहते हैं, ఏడుస్తూ ఉంటారు. रोते रहते हैं, మైక్ లో అనౌన్స్మెంట్ చేయాల్సి వస్తుంది. माइक में अनाउंसमेंट करना पड़ता है, అనౌన్స్మెంట్ చేయాల్సి अनाउंसमेंट करना पड़ता है। కానీ लेकिन యేసు ప్రభు తెలుసు నేను ఎందుకు వచ్చాను, यीशु मसीह जानता था मैं क्यों आया నేను हूँ। ఎందుకు వచ్చాను యేసు ప్రభు తెలుసు. यीशु मसीह जानता था क्यों आया నా है, బాధ్యత ఏందో తెలుసు, जिम्मेदारी क्या है నేను ఏం पता था, చెయ్యాలో తెలుసు. क्या करना है पता है। కానీ నాడు క్రైస్తవులు लेकिन आजकल क्रिश्चियन రక్షణ लोग పొందుతారు కానీ उद्धार तो पा लेते हैं, ఆ రక్షణ కొన్నాలే, वो उद्धार कुछ दिनों तक होता వాళ్ళ है, బాధ్యత వాళ్ళకి తెలియదు, जिम्मेदारी उन्हें पता नहीं होती, వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియదు, उनकी जिम्मेदारी उन्हें पता వాళ్ళు नहीं ఏం होती, చేయాలో తెలియదు, क्या करना है पता ఎందుకు नहीं होता, రక్షణ పొందేమో తెలియదు, क्यों उद्धार पाया पता नहीं, ఎందుకు రక్షణ పొందేమో తెలియదు. क्यों उद्धार నా पाया पता బాధ్యత नहीं, ఏంటి, मेरी जिम्मेदारी क्या है, నేనేం చేయాలి, मुझे क्या करना है, నేనేం చెయ్యాలి? क्या करना है। ప్రియులారా प्रियो, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए, ఈ రోజు మా బాప్తిస్మ రోజు. आज के दिन हमारे बपतिस्मा का दिन है। పాస్టర్మ గారు మరి నాది బాప్తిస్మ దినం. मेरा और पास्टर अम्मा जी का बपतिस्मा का दिन है। కొంతమంది ఫోన్లు చేశారు, कुछ लोगों ने फोन किया, కొంతమంది మరి మెసేజ్ ఇచ్చారు నాకు తెలియదు. मुझे तो पता नहीं, कुछ लोगों ने मैसेज भी किया। పాస్టర్ గారికి మెసేజ్ లీబాకండి, पास्टर जी को मैसेज मत कीजिए, పాస్టర్ గారికి మెసేజ్లు పెట్టబాకండి, मैसेज मत कीजिए, పాస్టర్ గారితో డైరెక్ట్ మాట్లాడండి. पास्टर जी से सीधा बातें ఈ మధ్య कीजिए। ఫ్యాషన్ అయిపోయింది, आजकल फैशन हो गया, బాగా ఫ్యాషన్ అయిపోయింది. बहुत फैशन हो गया। మన బాధ్యత మనం తెలుసుకోవాలి, अपनी जिम्मेदारी को हमें మన पहचानना క్రమం है, ఏందో మనం తెలుసుకోవాలి. अपने नियम को हमें पहचानना పాస్టర్ है। గారికి ఫోన్ చేసి ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు ఈ రోజు హ్యాపీ బాప్తిస్మ డే, నిజంగా ఆత్మీయంగా జన్మించిన రోజు అండి మీది, చాలా ఆనందంగా ఉంది మాకు అని చెప్పి ఫోన్లు చేసి ఇష్యూ చేయాలి. पास्टर जी को फोन करना है, प्रेज लॉर्ड पास्टर जी हैप्पी बपतिस्मा डे, आपका आज के दिन आत्मिक जन्म हुआ करके जानकर हम विश करना है। ఈ మధ్యన ఫోన్ తీసుకుంటారు, आजकल फोन लेते हैं, టక్ 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 కొట్టేస్తారు. ఓ ఇది చెడ వదిలిపోయింది, పో टक 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 करके दबा देते हैं, बोलते हैं, हो गया एक काम, हो। चलो। బాస్ అది కాదు ప్రియులారా. ऐसा नहीं है प्रियो, క్రైస్తవుడు రక్షించబడిన క్రైస్తవ బాధ్యత ఉంది, उद्धार पाए हुए क्रिश्चियन की एक जिम्मेदारी है, బాధ్యత ఉంది, एक जिम्मेदारी है, అది క్రమం అంటారు. इसको नियम बोलते हैं, క్రమం नियम। నేను అదే చెప్తున్నాను మీకు. मैं यही बता रहा हूँ, ఒకవేళ మీ బాప్తిస్మం అనుకోండి, अगर आपका बपतिस्मा का दिन है, ఉదయాన్నే తలస్నానం చేయండి. सुबह सुबह सर धो ఒకవేళ लीजिए। మీ జన్మదినం అనుకోండి, अगर आपका जन्मदिन है, ఉదయాన్నే తలస్నానం सुबह చేయండి. सुबह नहा लीजिए, ఫోన్ చేయండి పాస్టర్ గారికి, पास्टर जी को फोन कीजिए, పాస్టర్ గారు అండి पास्टर जी ఈ రోజు నా జన్మదినం आज అండి, के दिन मेरा जन्मदिन ఈ है, రోజు నా ఆత్మీయ జన్మ అండి, आज के दिन मेरा आत्मिक जन्मदिन है, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, प्रार्थना कीजिए पास्टर जी, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. प्रार्थना कीजिए। ఆ దినము ప్రార్థన ద్వారా మొదలు పెట్టాలి పిల్లలు. उस दिन की शुरुआत प्रार्थना से నీ कीजिए। జన్మదినం రోజు आपके जन्मदिन అది के दिन, శారీరక జన్మదినమైనా ये शारीरिक जन्मदिन हो అది ఆ ఆత్మీయ జన్మదినమైనా, या आत्मिक जन्मदिन हो నీది ఆ పెళ్లి రోజైనా, या आपके शादी का दिन भी हो, పెళ్లి రోజైనా शादी की सालगिरह भी हो, ఉదయాన్నే सुबह सुबह చక్కగా తలస్నానం చేసి सुबह सुबह सर మీరు ప్రార్థన చేసుకొని प्रार्थना कीजिए आप लोग, పాస్టర్ గారికి పాంచుకోండి. पास्टर जी को फोन कीजिए। ఈ రోజు నా పెళ్లి రోజు అండి, आज के दिन मेरी शादी का दिन है, ఈ రోజు నా ఆత్మీయ జన్మదినం అండి, आज के दिन मेरा आत्मिक जन्मदिन ఈ है, రోజు నా యొక్క పుట్టినరోజు అండి. आज के दिन मेरा जन्मदिन है। ప్రార్థన చేయండి పాస్టర్ గారు, प्रार्थना कीजिए पास्टर పాస్టర్ जी, యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. पास्टर जी से आशीर्वाद ఇది लेना క్రమం, चाहिए, ये नियम है। క్రమం లేదు మనలో. नियम नहीं है हमारे अंदर, క్రైస్తవులకి क्रिश्चियन लोगों के క్రమం अंदर లేదు ప్రియులారా. नियम नहीं है। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा ఒకటే ఒక మాట తీర్పులో, एक ही बात होगा न्याय के दिन, అక్రమము చేయువారులారా. हे कुकर्मियों। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? క్రైస్తవ జీవితం క్రమం లేదు, क्रिश्चियन का जीवन कोई भी नियम नहीं है, క్రమం లేదు. नियम नहीं ఎవరో है, చెప్పారు, किसी ने कहा। ఈ మధ్యన తెల్లవారుజామున ఉపవాస ప్రార్థన చెబుతున్నారంట. आजकल बोल रहे हैं कि भोर के समय सुबह सुबह उपवास, తెల్లవారుజామున ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? सुबह सुबह उपवास की प्रार्थना किस लिए करनी है? ఎందుకు చేయాలి ప్రార్థన చెప్పండి? बताइए, దేనికి చేసేది? किस लिए?
తెల్లవారుజామున ఉపవాస ప్రార్థన దేనికి? सुबह सुबह उपवास की प्रार्थना किस लिए? ప్రియులారా प्रियो వినబాకండి అలాంటి మాటలు, सुनिए मत ऐसी बातें, అలాంటి మాటలు వినబాకండి. ऐसी बातें मत सुनिए। అయితే దయచేసి అడగండి, अगर आप ऐसी बातें सुनते हो तो प्रभु के दास से पूछ लीजिए, అంటే ఇట్లా అంటున్నారు, ఇది కరెక్టేనా? ऐसा बोल रहे हैं कि ये सही है? ఈ ఈ ఎలుకలాగా నక్కలాగా కుందేలులాగా చేయబాకండి. ये चूहा की तरह, लोमड़ी की तरह, खरगोश की तरह मत कीजिए। ఎవరో ఏదో చేస్తున్నారు, कुछ कोई बोल रहा है, कर रहा है, మనం కూడా చేద్దాం, हम भी करेंगे, తెలియకుండా अनजाने में, తెలియకుండా अनजाने में। చేయబాకండి. ऐसा मत कीजिए, అనుకరించడం కాదు, उसका अनुकरण करना नहीं। ఆలకించండి, सुनो ఆలకించండి, सुनो, ఆలోచించండి, सोचो, వినండి, सुनो తెలుసుకోండి. और जान लो। సురేష్ ప్రభు देखो यीशु मसीह ప్రశ్న లేచాడే లేదా? प्रश्न किए कि नहीं? ముందు ఆలకించాడా, पहले सुना, తర్వాత ప్రశ్న వేసాడా? उसके बाद प्रश्न మీరు किया। ఆలకిస్తున్నారు, आप सुन रहे हैं, వింటున్నారు, सुन रहे కొంతమంది हैं। మంది టీవీలో వింటున్నారు. आजकल कुछ लोग टीवी में सुन रहे हैं। నేను చెబుతున్నాను బాగా, मैं तो बता रहा हूँ अच्छे से, నేను చెప్తున్నా, मैं तो बता रहा हूँ। ఇది వింటున్నారు, ये भी सुन रहे हैं ఇంకా ఎక్కడెక్కడో వింటున్నారు. और उधर उधर भी सुन रहे हैं। ఇని सुनकर అనవసరంగా ఏదో పాటిస్తున్నారు. और बेकार चीजों का पालन कर रहे हैं। తృప్తిగా ఈ వాక్యం వినండి. तृप्त से वचन सुनो। ఒక వ్యక్తి అన్నాడు నాతో, एक व्यक्ति ने मुझसे कहा, బ్రదరు ब्रदर మీరు చెప్పే వాక్యం నా జీవితానికి బాగా చాలండి, आपका कहा हुआ वचन ही मेरे जीवन के लिए నా काफी है। జీవితానికి అది చాలండి, मेरे जीवन के ఇక लिए నాకు काफी అటు ఇటు है। చేసే పని లేదండి. इधर उधर देखने की मुझे जरूरत ही नहीं है। ఈ సురేష్ బ్రదర్ ఆ మాట అన్నాడు. सुरेश ब्रदर ने कहा ये बात। ఒకసారి అన్నాడు బ్రదర్, एक दिन నీ कही ये बात, వాక్యమే అమ్మో సరిచేస్తలే మాకు అయిపోతుందండి, आपका वचन सुनकर सुधरने में ही हमारा काम हो जा ఇక रहा है నాకు ఇంకా వేరేది और అక్కర్లేదు, दूसरे वचन की जरूरत ఇంకా ही ఏదే नहीं है। వాక్యం వినే పనే లేదు दूसरा నాకు. वचन सुनने की जरूरत నీ ही नहीं వాక్యం है। నా జీవితానికి అది ఒక మార్గం అండి. आपका वचन ही मेरे जीवन के लिए मार्ग है। తృప్తి ప్రియులారా, तृप्त, వాక్యం అనేది తృప్తి ఉంటుంది. वचन का तृप्त తృప్తిగా जीवन, ఉండండి. तृप्त అటు से ఇటు रहिए। ఉన్నారనుకోండి, इधर उधर सुनोगे, మైండ్ ఏమైపోతుంది తెలుసా? दिमाग क्या हो जाएगा? ఇదే అవుద్ది, यही होगा, ఇదే అవుద్ది. यही होगा। వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, మనం ఏం చేస్తాం తెలియదు. वो क्या कर रहे हैं पता नहीं, हम क्या कर रहे हैं पता మనం नहीं। కూడా చేద్దాం, हम भी करेंगे, మనం కూడా చేద్దాం. हम भी करेंगे। ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయాడు, इजरायली लोग लाल समुद्र पार करके चले गए, ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. पार करके चले गए। ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఐగుప్తులు? और मिस्री क्या कह रहे थे? మేము కూడా వెళ్తాం, हम भी पार करेंगे, మేము కూడా వెళ్తాం. हम भी पार करेंगे। ఎవడు వీళ్ళని దాటిస్తాడు? कौन इनको पार करवाएगा? ఎవడు దాటిస్తాడు? कौन पार करवाएगा? మనం కూడా, हम भी, మనం కూడా, हम भी, మేము కూడా, हम भी, మనం కూడా చేద్దాం. हम भी करेंगे। మరి తెలుసా? तो क्या जानते हैं? అదేం తెలుసా మనకి? वो क्या है पता है? తెలుసుకోండి పిల్ల. जान लीजिए। చూడండి, మన 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 యేసు ప్రభు చూడండి, देखो यीशु मसीह को 12 ఏళ్ల సంవత్సరం వయసు అప్పుడే 12 साल की उम्र में మధ్యలో కూర్చున్నాడు, బోధకుల మధ్యలో उपदेशकों के बीच में बैठा था, ఆలకిస్తున్నాడు, కూర్చొని सुन रहा था बैठकर, ఆలకిస్తున్నాడు. सुन रहा था। తర్వాత ప్రశ్నలేస్తాడు. उसके बाद प्रश्न कर रहा था। రెండో విషయం, दूसरी बात, తల్లిదండ్రులు భయపడ్డారు, माता पिता डर गए, భయపడ్డారు. डर తల్లిదండ్రులు गए, భయపడి डर कर వెనక్కి వచ్చి, पीछे आए। ఏందయ్యా నువ్వు ఏడ కూర్చున్నావు? क्यों यहाँ बैठे हो? ఈవిడ కూర్చున్నావేంటి? यहाँ क्यों बैठे हो? కుమారుడా, पुत्र, నేను మీ తండ్రి గారు ఎంత భయపడ్డాం, मैं और तुम्हारे पिताजी कितने डर गए, ఎంత భయపడ్డాం, कितने डर ఏది गए, నువ్వు చేసిన పని అంది. क्या किया तुमने? కానీ యేసు ప్రభు భయపడ్డాడు. लेकिन यीशु मसीह नहीं डरा। వీళ్ళు ఎందుకు భయపడడం తెలియక భయపడుతున్నారు. వాళ్ళు वो तो अनजाने में उन्हें पता नहीं था इसलिए తెలియక डर गए। భయపడుతున్నారు. उन्हें पता नहीं था యేసు इसलिए ప్రభు डर తెలుసు गए। కాబట్టి భయపడలేదు, यीशु मसीह को पता था इसलिए वो डरे नहीं, తెలుసు కాబట్టి భయపడలేదు. యేసు पता ప్రభు था इसलिए नहीं डरे। ఎందుకని? क्यों? తను ఎందుకు వచ్చాడో తెలుసు, वो क्यों आया है उसे पता है, ఏం చేయాలో తెలుసు, क्या क्या करना है पता है। తెలుసు యేసు ప్రభుకి. यीशु मसीह को पता है, భయపడలేదు పిల్ల. डरा नहीं। ఎందుకని? क्यों? చూడండి ఎందుకు భయపడలేదో. देखो 40వ కీర్తన తీయండి, भजन संहिता 40वां अध्याय, 40వ కీర్తన ఒకసారి తీయండి. 40वां अध्याय निकालेंगे। 40వ కీర్తన 40वां अध्याय చూడండి 6వ వచనం నుంచి. 40वां अध्याय 6वें वचन से, బలుడైనను నైవేద్యమైన నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలునైనను పాప పరిహార్థ బలునైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నాకు నా అంతర్యములో ఉన్నది. చూసారా? मेल बलि और अनबलि से तू प्रसन्न नहीं होता, तूने मेरे कान खोद कर खोले हैं। होम बलि और पाप बलि तूने नहीं चाहा। तब मैंने कहा, देख मैं आया हूँ, क्योंकि पुस्तक में मेरे विषय ऐसा नहीं लिखा हुआ। हे मेरे परमेश्वर, मैं तेरी इच्छा पूरी करने से प्रसन्न हूँ और तेरी व्यवस्था मेरे अंतःकरण में बसी है। అర్థమైందా? समझ में आ गया ఏమన్నాడు? क्या कह रहा है? గ్రంథపు చుట్టలోనంట ఆయన గురించి రాసింది. एक पुस्तक में उसके बारे में लिखा हुआ है, కానీ భయం ఎందుకు? तो डर क्यों? తప్పు చేసేవాడు భయపడతాడు, जो गलत करता है वो डरता है, తప్పు చేసేవాడు భయపడతాడు, गलत करने वाला डरता है। నీతిగా బతికోడు భయపడరు. जो धार्मिकता से जीते हैं वो डरते అందుకే नहीं। అంటాం మనం इसलिए हम कहते हैं సింహానికి చెక్కలు లేదని.
शेर को गुदगुदी नहीं होती, రాతి చిక్కలకి లేదంట. पत्थर को गुदगुदी नहीं होती। అంటే ఒక సామెత. एक కహావत है ये। నీతిగా పోయితే భయం అనుకున్నారు. अगर धार्मिकता से जिएंगे तो डर भी नहीं होगा। దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. हे मेरे परमेश्वर, मैं तेरी इच्छा पूरी करने से प्रसन्न हूँ। నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది. तेरी व्यवस्था मेरे अंतःकरण में बसी है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, భయపడ్డారు తల్లిదండ్రులు, माता पिता डर गए, కానీ యేసు భయపడ్డారు. लेकिन यीशु मसीह नहीं डरे। వాళ్ళు భయపడ్డారని ఈయన భయపడలా. वो डर गए करके यीशु मसीह नहीं వాళ్ళు डरा। తెలియక భయపడ్డారు. वो तो अनजाने में डर गए, తెలియక భయపడ్డారు. अनजाने में डर गए। ఈయన తెలిసి ధైర్యంగా ఉన్నాడు. सब कुछ जानता था और हिम्मत से रहा, ధైర్యంగా ఉన్నాడు. हिम्मत से रहा। తర్వాత उसके बाद మార్కు సువార్త मरकुस सुसमाचार 1వ అధ్యాయము, पहला अध्याय, మార్కు సువార్త అండి, मरकुस सुसमाचार निकालिए, మార్కు సువార్త 1వ అధ్యాయము पहला अध्याय 38వ వచనం, 38 वचन, 38వ వచనం. 38। ఇతర సమీప గ్రామములో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. उसने उनसे कहा, आओ हम और कहीं आसपास की बस्तियों में जाएं कि मैं वहां भी प्रचार करूं, क्योंकि मैं इसलिए निकला हूं। అర్థమైందా? समझ में आ गया ఏమన్నాడు ఇక్కడ? क्या कहा? ఇతర సమీప గ్రామముల్లోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, నాతో రండి మీరు. आओ हम और कहीं आसपास की बस्तियों में जाएं ప్రకటిద్దాం, कि प्रचार करें, ప్రకటిద్దాం. प्रचार करें। అందుకే వచ్చాడు పిల్లలు, इसलिए यीशु मसीह आया है, అందుకే వచ్చాడు ఆయన. इसलिए आया है। తరువాత उसके बाद బయలుదేరి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. क्योंकि मैं इसलिए निकला हूं करके उसने कहा। పెళ్లి చేసుకోవడానికి రాలాయన, वो शादी करने के लिए नहीं आया, పిల్లలు కంటానికి రాలా, बच्चे पैदा करने के लिए नहीं आया, ఆస్తులు సంపాదించుకోవడం రాలా, संपत्ति कमाने के लिए नहीं పెద్ద आया, ఆశ్రమాలు కడతానికి बड़े రాలా. बड़े आश्रम बनाने के लिए नहीं आया। ఆయన वह ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? वो इस संसार में क्यों आया? మనుషుల యొక్క పాపాలను తుడిచివేయటానికి, इंसानों के पापों को मिटाने के దేవుని लिए, చిత్తాన్ని ప్రకటించడానికి, परमेश्वर की इच्छा को प्रकट करने के అందు लिए, నిమిత్తమైన శ్రమలు అనుభవించడానికి, उसके लिए परिश्रम को भी सहने के लिए, అనుభవించడానికి. अनुभव करने के लिए। అర్థమైందా ప్రియులారా? समझ में आ गया प्रियो? అర్థమైందా? समझ में आ యేసుని गया? గురించి మనం ఏం తెలుసుకోవాలి? यीशु मसीह के बारे में हमें क्या जानना चाहिए? యేసుని గురించి మనకి ఏం తెలుసుకో? क्या जानना है यीशु मसीह के बारे 1వ में? పేతురు पहला पत्रस 2:21 చూస్తే 2:22 में देखेंगे तो आप, ఆయన మనకొక అడుగు జాడను వదిలిపెట్టి వెళ్ళిపోయిన वो చూడండి. हमारे लिए एक पश्चिम छोड़ के गया है करके लिखा है। 1వ పేతురు తీయండి, पहला पत्रस అక్కడ ఏముందో చదవండి ఒకసారి. देखिए वहाँ क्या लिखा है। 1వ పేతురులో पहला पत्रस में 2 दूसरा अध्याय తీయండి. 1వ పేతురు 2:21 చదవండి. तुम इसी के लिए बुलाए भी गए हो, क्योंकि मसीह भी तुम्हारे लिए दुख उठाकर तुम्हें एक आदर्श दे गया మనం कि ఎందుకు तुम भी उसके पद चिन्हों पर चलो। మనం ఎందుకు నిలబడ్డాం? हम क्यों बुलाए गए हैं? మన కర్తవ్యం మనం अपने తెలుసుకోవాలి. कर्तव्य को हम पहचान सके। క్రైస్తవుడు తన కర్తవ్యాన్ని एक తెలుసుకోవాలి. क्रिश्चियन को अपना कर्तव्य जानना चाहिए। క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అర్థమైందా? समझ में आ गया? క్రైస్తవుడు అన్నాక क्रिश्चियन है, ఎవరినో అనుకరించటం కాదు. किसी और का अनुकरण ना करें, ఏదో చెప్పారని కాదు. कुछ बता दिया उसका अनुकरण ना करें। వాక్యాన్ని ఆలకించండి, वचन को सुनो, తర్వాత చదవండి, उसके बाद पढ़ो, తెలుసుకోండి, उसके बारे में जान लो, ప్రశ్నించండి. प्रश्न करो, ప్రశ్నించండి. प्रश्न करो। ఎవరో భయపడుతున్నారని ఏదని మనం భయపడద్దు. कोई डर रहा है, पता नहीं क्या हो गया, इसलिए हम भी डर रहे हैं। మనం భయపడద్దు. हमें ना వాళ్ళకి डरे। ఏదో చెమటలు పడుతున్నాయి, उनके पसीने छूट रहे हैं, వాళ్ళకి ఏదో అవుతుంది, उनके साथ कुछ हो रहा है, నీకు కూడా చెమటలు బట్టి నీకు కూడా అవ్వకూడదు. आपके भी पसीने छूटकर आपको भी कुछ होना అప్పుడు नहीं ప్రార్థన चाहिए। చేసిన దేవుడు వినడు. तब आप प्रार्थना करोगे तो भी ఎందుకంటే प्रभु नहीं వాక్యంలో सुनेगा, లేదు అట్లా. क्योंकि वचन में ऐसा नहीं लिखा है। కొన్నిసార్లు క్రైస్తవులకు సమాధానాలు రాట్లా, कई बार क्रिश्चियनों के जीवन में शांति नहीं होती, జవాబులు రాట్లా, ప్రార్థనకి प्रार्थना का जवाब उन्हें नहीं मिलता, ఇసిగిపోతున్నారు. परेशान हो रहे हैं, ఏం దేవుడు, तंग आ जा रहे, क्या ये ఏం దేవుడు, परमेश्वर, क्या ये ఏం परमेश्वर, వాక్యము, क्या वचन है, ఏమి ఇచ్చాడు దేవుడు क्या నాకు? दिया परमेश्वर ने मुझे। వ్యర్థమే ఏంటో ये వాక్యం, सुनना वचन व्यर्थ है, బేకారే. బేకారుగా ఇని, बेकार से सुनकर, వ్యర్థంగా ఇని व्यर्थ से దేవుని सुनकर అర్థుడు అంటున్నారు. और परमेश्वर को व्यर्थ बोलते మనకిచ్చిన हैं। యొక్క మార్గాన్ని వదిలిపెట్టేస్తున్నారు, हमें जो मार्ग दिया है उसको छोड़ మనకిచ్చిన देते हैं, బాధ్యత हमें వదిలిపెట్టేస్తున్నారు. जो जिम्मेदारी दी गई है उसे छोड़ देते हैं। ఆలకించండి పిల్లలు. सुनिए प्रियो, వాక్ వినేటప్పుడు वचन सुनते समय అటు ఇటు చూడదు, అసలు इधर उधर मत देखो, ఏం చూడదు. कुछ भी मत మీ देखो, ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అనవసరం. आपके घर में क्या हो रहा है उसको भी मत देखो। కరెక్ట్ గా 6 గంటల నుంచి 5:30 నుంచి సరి చేసుకోండి నీళ్ళల్లో. घर में जो कुछ भी काम करना है 5:30-6 बजे से ही कर लीजिए, అన్ని సరి చేసుకోండి. पूरी तरह कर ఈ लीजिए। వెనకమాల ముందు ఏం ఉండకూడదు. प्रेयर के समय आगे पीछे मत देखो, कुछ भी नहीं होना మన चाहिए। ఇల్లే కదలే, हमारा ही घर है, మన ఇల్లేలే, हमारा ही घर ఎవరు है, చూడబోతున్నారులే, कौन देख रहा है, నీటిలో పెడదాం वीडियो ऑफ कर देंगे,
ఎవరు చూస్తున్నారు? कौन देख रहा है? పిజ్జా బర్గర్ తింటా వినొచ్చు వాక్యం. पिज्जा बर्गर खाते हुए वचन सुनेंगे, ఆ పాలు పాలు ఏదో తాగుతా వినొచ్చు. दूध या कुछ पीते हुए सुनते रहेंगे, సబ్జీలు కోసుకుంటా వినొచ్చు. सब्जी काटते हुए सुनेंगे। ఇలారా प्रियो, రేపు అక్కడ అంటాడు అక్రమం లేని వారులారా, कल के दिन कहेगा हे कुकर्मियों, అక్రమం చేయి వారులారా, हे कुकर्मियों, అంటే క్రమం లేని వారులారా. मतलब जिनके अंदर नियम नहीं है। మీరు అనుకుంటున్నారు आप सोच रहे ఇది हैं తప్పంట్లే, क्या ये गलत है? ఇది తప్పంట్లే. क्या ये गलत है? తప్పది. वो गलत है, తప్పు అట్లా ఉండదు. गलत है, ऐसे मत कीजिए। ఏ పని చేసినా ఆ పని చేయండి. जिसका समय जो काम कर रहे हो उसी काम में लगे रहो। జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పాడు ఈ మాట. ये ज्ञानी सुलेमान ने बताया है, పరిశుద్ధాత్మ శక్తితో చెప్పాడు ఈ మాట. पवित्र आत्मा के सामर्थ्य से बताया है। ఏ పని చేసినా ఆ పనిలోనే కాన్సంట్రేషన్ ఉండాలి. जो काम कर रहे हो उसी में ही मन लगाओ। కాబట్టి ఈ రోజు इसलिए आज के दिन భయపడదు. डरो मत। యేసు ప్రభు భయపడలేదు. यीशु मसीह नहीं डरा, ఆయన తెలుసు क्योंकि वो जानता నేనేం है చేస్తున్నాను తెలుసు. मैं क्या कर रहा हूँ, जानता ఆయన है। తప్పు చేయలేదు. उसने गलती नहीं की, తప్పు చేయలేదు. नहीं की गलती। తల్లిదండ్రులు భయపడ్డారు. माता पिता डर गए, వాళ్ళకి తెలియదు పాపం. क्योंकि उन्हें पता नहीं తెలియక था। భయపడ్డారు. वो अनजाने में యేసు डर गए। తెలిసి ధైర్యంగా यीशु ఉన్నాడు. मसीह सब जानता था, हिम्मत से ధైర్యం रहा। ఉన్నాడు. हिम्मत से చాలా रहा। మంది అంటారు बहुत से लोग कहते వాళ్ళకి हैं అనారోగ్యం వచ్చింది, उनको वो बीमारी आ गई, వాళ్ళు అట్ట అయిపోయారు, वो लोग तो ऐसे हो నేను गए, కూడా అట్ట అయిపోతానేమో. शायद मेरे साथ भी ऐसा ही होगा। అవవు ऐसा नहीं होगा, అవవు నువ్వు అట్ట ऐसा नहीं होंगे అట్ట आप। అనుసరించబాకు. ऐसे अनुकरण मत భయపడ करो, బాకు. डरो मत। యేసు నామములో यीशु मसीह के नाम से ప్రార్థించు, प्रार्थना करो, ఆలకించు, सुनो, భయము లేకుండా डर न रखते దేవుని हुए సన్నిధిలో प्रभु के सम्मुख ప్రార్థించు. प्रार्थना करो। ప్రశ్నలు అడుగు, అడిగితే प्रश्न पूछो, తెలుసుకో, जान लो, తెలుసుకో. जान लो। యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆనందిస్తాడు. पवित्र आत्मा बहुत ही आनंदित రండి होगा। ప్రార్థిద్దాం. आइए हम చిన్న प्रार्थना ప్రార్థన. करेंगे, छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడు, ये सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि के कृपालु, ఇన్న వాక్యం जो आप वचन सुना है బిడ్డల హృదయంలో बच्चों के जीवन में 100% పంచడం సహాయం చేయండి. सो के 100 गुना फलवंत होने के लिए मदद ప్రతి कीजिए। విషయాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. हर एक